ఇచ్చినటువంటి ఫోటోలు, మీరు ఇచ్చినటువంటి వీడియోలు, మీరు చేసిన ట్వీట్లలో ఇన్ని ఆధారాలు చూపిస్తున్నాం కదా, ఆధారాలతో చూపిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం కదా, వీటికి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఈ సొద ఎందుకు? ఏమయ్యా వీటికి సమాధానం చెప్పండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అంట. ఇదంతా ఈ పాపాలేంటి అని అడుగుతుంటే ఏదో అన్న మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టిన సామెతగా ఉంది చంద్రబాబు నాయుడు మాట. అసలు విషయాలు వీటికి సమాధానం చెప్పకుండా 30 ఏళ్ళ తర్వాత అంటే నేను అడుగుతున్నాను ఒకటి. 1999లో మీరు సొంతంగా గెలిచి ముఖ్యమంత్రి, 1996 నుంచి మీరే ఉన్నారు కదా, 1999లో మీరే ముఖ్యమంత్రి కదా, 2014లో మీరే ముఖ్యమంత్రి కదా. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు పులివెందుల్లో 30 ఏళ్ళ నుంచి అంటున్నారు కదా, ఈ 30 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కదా. అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారని అడుగుతున్నా. అప్పుడు లేదా మీకు? ఇప్పుడు పోటుగాడిని అంటున్నారు కదా నాన్నగారు, అబ్బాయి గారు. మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని అడుగుతున్నా. కళ్ళు మూసి కూర్చున్నారా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారితోనూ వివేకానంద రెడ్డి గారితో లాలూచి పడ్డారా? ఎందుకు? అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదా? 75 ఏళ్ళకి మీకు బాగా పౌరుషం వచ్చిందా? ప్రజాస్వామ్యానికి కాపాడాలని 75 ఏళ్ళు వయసు వచ్చాక చివరిసారి ముఖ్యమంత్రిగా అయినప్పటికీ మీకు వచ్చిందా? అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎగ్జిబిషన్ ఎందుకు చూశారు? అప్పుడు చేతులు ఎందుకు కట్టు కూర్చున్నారు అప్పుడు? కాబట్టి మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతసేపు బట్ట కాల్చి జగన్మోహన్ రెడ్డి మీద మసి కొడుక్కోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీదే బురదయటం తప్పితే, విషం చెమ్మటం తప్పితే, లాజికల్గా ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పరే. వీటికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారేంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పనోడంటే ఎన్టీ రామారావు గారు చెప్పారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు చెప్పారు, మోడీ గారు కూడా చెప్పారు, సాక్షాత్తు మోడీ గారు కూడా చెప్పాడు. ఈయన చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. చాలా పార్టీల్లో పేర్లు చెప్తే అందరికీ తుస్సుమంటది కానీ, అంటే పొడుచుకొస్తుంది కానీ, చాలా పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటాడు. అట్లాంటి బ్రోకర్లు చంద్రబాబు కోసం బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, నిజంగానే వాళ్ళ పార్టీ గెలుపు కోసం పనిచేసేవాడైతే, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారో ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వం చేసే పాపాలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండా 175 సీట్లలో 11 సీట్లలో ఉన్నటువంటి మీ అందరి, అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి రాజకీయ పార్టీని, నాయకుడిని మాట్లాడుతున్నారంటే నీ బతుకంటే తెలియట్లేదా? మీ బతుకు ఎటువంటి బతుకో, ఎటువంటి బ్రోకర్ బతుకో తెలియట్లేదా అని అడుగుతున్నాను. అధికారంలో ఉన్నవాడిని ప్రశ్నిస్తారా? పాపాలు చేసినవాడిని ప్రశ్నిస్తారా? ఎవరిని ప్రశ్నిస్తారు? చంద్రబాబు నాయుడు నైజం అనేక రాజకీయ పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుంటూ ఉంటాడు. అటువంటి బ్రోకర్లు చంద్రబాబుకి అవసరమైనప్పుడు గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబుకి వ్యతిరేకుల మీద, చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళ మీద బురదేస్తూ ఉంటారు. జగన్ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడతారు. మరి ముసలాయన జగన్ గారి గురించి ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడితే ఇతనికి ఏమొచ్చింది? మీరు చెప్పేటువంటి స్పీకర్కి ఏమొచ్చింది అని అంటున్నా. చంద్రబాబు గురించి మాట్లాడితే జగన్ గారికి మెంటలొచ్చే లెక్క అయితే, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి వాగేటువంటి వీళ్ళు మాట మాటకి
జగన్ గారి జపం చేస్తున్న వాళ్ళకి ఏమొచ్చిందంటారు? ఏం పోయే కాలం వచ్చిందని నేను అడుగుతున్నాను. పిచ్చి వచ్చిందా, అయితే ఎర్రొచ్చిందా, ఏమొచ్చింది? కాబట్టి వయసుకు తగ్గ మాటలు, కూర్చున్న కుర్చీకి తగ్గ మాటలు మాట్లాడితే పొరువన్న నిలబడుతుంది. నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడా? నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చాడా? ఈ స్పీకర్ ఆఫీస్ ఎంత దిక్కుమాలిన ఆఫీస్ అంటే, నేనే పేరుని నాని, పేరుని వెంకటరామయ్య, ఒక మాజీ శాసనసభ్యుడు, నారా చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 2024 దాకా జీతభత్యాల కింద అతనికి ఏమి ఇచ్చారు? అతను అసెంబ్లీకి రానని వెళ్ళిపోయాడు బయటికి, 1 సంవత్సరన్నర 2 ఏళ్ళు. అప్పుడు జీతభత్యాలు తీసుకున్నాడా తీసుకోలేదా అని నేను ఒక కాగితం పెట్టాను. ఇంతవరకు సమాధానం చెప్పలేదు, దిక్కులేదు. అప్పీల్ కూడా పడేశాను. ఇతను పేషీ ఇవ్వకపోతే, అసెంబ్లీ పేషీ ఇవ్వకపోతే అప్పీల్ కూడా వేశాను. త్వరలో కోర్టుకు కూడా అయిపోతున్నాను, హైకోర్టుకు కూడా దీని మీద. కాబట్టి మీరు దిగజారిన, మీరు వ్యవస్థల్ని సరిగ్గా నడపలేనటువంటి మీరు, నాలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కాదు, అసలు రాజకీయాలంటే పోటీ చేయడం మానేసినటువంటి నాలాంటి ఒక మాజీ ఎమ్మెల్యే గాడు సమాచార హక్కు చట్టం కింద ఒక కాగితం పెడితే 14 మాసాల నుంచి వాళ్ళ దాకా దిక్కులేదు. నీకు చేతనైతే నిజంగా 77 పొదులు దాటిన పౌరుషవంతుడైతే ఈ సమాజానికి, జగన్ గారికి నీతులు చెప్పేటువంటి అధికారం, హక్కు నీకు ఉందనుకుంటే ముందు నాకు ఈ కాగితం పడి, నారా చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24 దాకా జీతభత్యాల కింద ఏమేమి తీసుకున్నాడు నాకు పడి. ఈ సొల్లు కబుర్లను, సొల్లు పురాణం, భజన ఎందుకు? చచ్చిపోతున్నాడు, మంత్రి కావాలి మంత్రి కావాలనంట. స్పీకర్ అంటే స్పీకర్ దగ్గర చిలక్కొట్టుడు ఉండదు కదా. అందుకనే దేనికి మంత్రి? స్పీకర్ హోదానే కదా. మంత్రి కావాలని ఎందుకని నాన్నగారు చుట్టూ, కొడుకు గారి చుట్టూ తిరుగుతున్నారు? నీకే కాదు, మాటలు మాకు వచ్చు, చాలా మాట్లాడగలం. మిమ్మల్ని కాదు, అతన్నే. ఏంటండి, నర్రెడ్డి సునీత గారు 30 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్యం బతికింది పులివెందుల్లో, చంద్రబాబు నాయుడు బతికిచ్చారని చెప్తుందా? ఎవరైతే నర్రెడ్డి సునీత గారు వాళ్ళ నాన్నగారు చనిపోయి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయాక కూడా ఆయన మరణం మీద ఇంకా నిజాయితీగా పోరాటం చేస్తున్నటువంటి ఆవిడ, వాళ్ళ నాన్నగారి మీద అపారమైనటువంటి, వారి తండ్రి గారైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద అపారమైన, హిమాలయాలంత, ఎవరెస్ట్ శిఖరం అంత ప్రేమతో ఆవిడ పోరాటం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంతా వచ్చి 2019 కదా, 2019, 24 కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నిలబెట్టింది. అంత వాళ్ళ నాన్నగారే కదా పులివెందులు చూసింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారే కదా మొత్తం అంతా ఎలక్షన్ అసెంబ్లీలో నడిపింది, మొత్తం అంతా కూడా రాజకీయం నడిపింది ఆయనే కదా. అంటే వాళ్ళ నాన్నగారినే తప్పు పడుతుంది అనమాట ఆవిడ. అంటే వాళ్ళ నాన్నగారు కూడా బోలని పాపాలు చేశారని చెప్పని ఆవిడ సునీత గారు చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి? కాదండి, మీరు అంటున్నారు కదా సునీత గారు, దాని అర్థం ఏంటి? 30 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లేడు కదా, 6 ఏళ్ల క్రితమే కదా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది. అండ్ మిగతా 24 ఏళ్ళు నర్రెడ్డి సునీత రెడ్డి గారి యొక్క తండ్రి గారైన వైఎస్ వివేకానంద రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని చంపేశాడని చెప్తుంది ఆవిడ. ఏం చెప్తుంది? వాళ్ళ నాన్నగారి శత్రువు, వైఎస్ వివేకానంద రెడ్డి గారి శత్రువు అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పులివెందులో బతికిచ్చారు, మా నాన్న చంపేస్తే అని చెబుతుందా? 30 ఏళ్లలో 24 ఏళ్ళు మా నాన్న, ఒక 6 ఏళ్ళు మా అన్నయ్య చంపేసేస్తే ప్రజాస్వామ్యాన్ని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు బతికిచ్చాడని చెప్తుందా? ఏంటి దాని అర్థం ఏంటి?